డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కుందనపల్లి గ్రామం అంబేద్కర్ నగర్లో జరిగిన ఘటనలో నిందితులను శిక్షించాలని కోరుతూ తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కుల వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దళిత వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నీరు వెంకటరమణ, కుల వ్యతిరేక పోరాట సంఘం అధ్యక్షులు విప్పర్తి శ్రీనివాసులు మాట్లాడుతూ అంబేద్కర్ నగర్లో షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించిన పి సత్యనారాయణ మృతదేహాన్ని మెయిన్ రోడ్డు మీద నుండి అంత్యక్రియలకు తీసుకువెళుతుండగా అగ్రకులస్తులు అడ్డుకోవడం దారుణమన్నారు. అంతేకాకుండా కులం పేరుతో దూషించి కొట్టడం జరిగిందని, ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఎండియుడబ్ల్యూ, కేవీపీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం కుల వ్యతిరేక పోరాట సంఘం అధ్యక్షులు కార్యదర్శి పులపకర్ శ్రీనివాస్, అలాగే విప్పర్ శ్రీనివాసరావుని మాట్లాడుతున్నాం. ఏదైతే కుందనపల్లి గ్రామంలో జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఒక శవానికి మరి సామాజిక వర్గమైనటువంటి కోపవర్గం కులవివక్షత మరి అంటగలిపింది. ఈ భారత రాజ్యాంగం ఈ రోడ్డు మీద అందరికీ నడిచే హక్కు ఇచ్చింది. అలాంటిది ఒక దళితులపై మరి విపరీతమైన కులవివక్షత చూపించి అక్కడ ఉన్నటువంటి కుందనపల్లి అంబేద్కర్ నగర్ ఉన్నటువంటి వాసుల్ని దాడి చేసి చితకబాది మరి శవాన్ని అడ్డుకోవడం అనేది ఈ సభ్య సమాజం సిగ్గుపడాలి. మరి ఎక్కడుంది ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా సరే దళితుల మీద ఇంత వివక్ష చూపిస్తున్నారంటే ఎంత దారుణమైనటువంటి విషయం అనేది మరి ఈ సమాజం ఆలోచించాలి. అలాగే మరి గత ప్రభుత్వం కూడా అదే రీతిలో ప్రవర్తిస్తుంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా అదే తిరుగుతుంది. దోషులను ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. అలాగే ఒక ఎస్సీ ఎమ్మెల్యే అయినటువంటి పి గన్నవరం అయినటువంటి ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా ఆ కుందనపల్లి సందర్శించలేదు. బాధితులు పలకరించడం అన్న విషయం లేదు. ఇది చాలా సిగ్గుచేటు. మరి ఆ ఎమ్మెల్యేకి సిగ్గుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఒక అంబేద్కర్ ఫ్లెక్సీని ఒక స్పీకరు రఘురామకృష్ణరాజు పీకేశాడు. ఏంటి, చిన్న కాపు సామాజిక వర్గం ఒక కంప్లైంట్ ఈరోజు మీద పీకేశాడు. ఆ పీకేసి ఒక స్పీకర్ ఉండి కూడా తప్పు పద్ధతిలో ప్రవర్తించాడు. అలాంటిది ఒక దళిత సంఘాలపై, ఒక దళితులపై ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ స్థానిక ఎమ్మెల్యే మరి ఇప్పటి వరకు కూడా వెళ్ళకూడదు అనేది ఈ ఎంపీ కొని కానీ ఈ ఎమ్మెల్యే కానీ చాలా సిగ్గుచెట్టు. మరి దీనిపై ఇప్పటికైనా స్పందించి ఆ దోషుల్ని అరెస్ట్ చేసి మరి శిక్షించవలసిందిగా, ఇలాంటి పునరావృతం కాకుండా కోర్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి కేవీపీఎస్ తరపున కోరడం జరుగుతుంది. మరి ఈ రోజున తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఏదైతే కుందనపల్లిలో దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి మరి పి గన్నవరం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి కోనసీమ జిల్లాలో మరి అంబేద్కర్ నగరము అలాగనే మరి కుందనపల్లిలో ఒక దళిత శవాన్ని తీసుకెళ్లకుండా మరి అడ్డుకున్నటువంటి అగ్రకుల నాయకులను మరి ప్రభుత్వము మరి వారిపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి మరి ఆర్టికల్ 21 ఏదైతే ఉందో దాని ప్రకారము జీవించే హక్కు ఎంతైతే ఉందో మరి గౌరవప్రదంగా ఎలాగైతే బ్రతుకుతామో అటు రీతిగా గౌరవప్రదంగా శవాన్ని తీసుకెళ్లే హక్కు కూడా మరి భారత రాజ్యాంగంలో మరి ఆర్టికల్ 21 కల్పించింది. అటువంటి దాన్ని మరి కాలరాస్తూ మరి అగ్రకుల నాయకులైనటువంటి కొంతమంది వ్యక్తులు శవాన్ని రోడ్డు మీద నుంచి తీసుకెళ్లకుండా అడ్డుకొని దుర్మార్గమైనటువంటి పరిస్థితి రోజున మన దేశంలో ఉంది. అటు రీతిగా ఎవరైతే మరి శవాలను కూడా అడ్డుకుంటున్నారో వారిపైన ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ రోజున తాళ్లరేవు మండలంలో ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారి అయినటువంటి తహసీల్దార్ వారికి వినతి పత్రము అందజేయడం జరుగుతుంది. జై భీమ్.